నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. సాధారణంగా మనందరికి ఒక అలవాటు ఉంటుందండి. బట్టల విషయంలో మనం ముందుగా మాట్లాడుకుంటే పైపైన ఏ బట్టలు అయితే ఉన్నాయో అవే తీసుకొని వేసుకుంటూ ఉంటాం. అలాగే కిచెన్ సామాగ్రి విషయానికి వస్తే పైపైన ఏ గిన్నెలు ఉన్నాయో అవే ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఇలా ఏదైనా సరే పిల్లలు బొమ్మల విషయంలో కూడా అక్కడక్కడ ఏవైతే బొమ్మలు ఉన్నాయో అవి వాడుతూ ఉంటారు. కానీ లోపల మరుగున పడిపోయినటువంటి బట్టలు, గిన్నెలు, బొమ్మలు ఇంకా ఇతర చాలా వస్తువులు మనం వాడము, ఎందుకంటే కనపడవు కాబట్టి. అందుకు మన ఇంట్లో ఉండే ప్రతి వస్తువును లేదంటే ప్రతి బట్టని ఏదైతే ఉందో అది కనపడేట్టు పెట్టుకోవాలి. అప్పుడు ఖచ్చితంగా వాడతాం. దీనికి ఏం చేయాలి? మనకి ఏదైనా సెలవు రోజుల్లో దొరికినప్పుడు మనం నిజంగా వాడము అనుకున్నవని తీసి పడేయాలి బయట, లేదంటే ఎవరికైనా కావాల్సిన వాళ్ళకి ఇవ్వాలి. అప్పుడు ఏంటి అంటే మనం పాతవి వాడుకున్న వాళ్ళం అవుతాము, ఎప్పటికప్పుడు కొత్తవి ఫ్రెష్గా లుక్లో కనిపించిన వాళ్ళం అవుతాం. కానీ పాత వాటిని మాత్రం వాడకుండా ఉండకండి. ఐదర్ వాడండి, లేకపోతే కావాల్సిన వాళ్ళకి ఇవ్వండి. మరి ఈ రోజు అలా తవ్వకాల్లోంచి బయటపడినటువంటి బోల్డ్ రకాల వంటలు మన అమృతం కార్యక్రమం మీ అందరికీ పరిచయం చేస్తూ ఉంటుంది. తవ్వకాల్లో అంటే ఏంటి? అప్పటి వంటలు, అప్పటి పదార్థాలు, అసలు జనరల్గా మనకు మార్కెట్లో దొరకనివి కొన్నిటితో కూడా మనకి బోల్డ్ రకాల వంటలు చేస్తూ ఉంటాం. మరి అందులో భాగంగా ఈ రోజు చాలా స్పెషల్ వంటలండి. నేను చేయబోయే 2 వంటలు కూడా పిల్లలకు బాగా నచ్చేటువంటి వంటలు అని చెప్తాను నేనైతే. మరి ముందుగా నేను చేయబోయే వంట పేరు ఏంటో తెలుసా? కట్టా మీఠా మఖానా స్నాక్. మఖానా పిల్లలకు చాలా చాలా ఉపయోగకరమైంది, హెల్దీ స్నాక్. సో నేను మా అబ్బాయికి బాక్స్లో కూడా మఖానానే పెట్టిస్తూ ఉంటాను. అలా ఏంటి అంటే మదర్స్ మీ అందరి కోసమే అండి. స్వీట్గా మఖానా కావాలంటే అలా కూడా తయారు చేస్తున్నాం, ఇప్పుడు కారంగా కావాలంటే అలా కూడా తయారు చేయబోతున్నాం. కట్టా మీఠా మఖానా. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కట్టా మీఠా మఖానా స్నాక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పూల్ మఖానా 2 కప్పులు, కారం 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్, ఆమ్చూర్ 1/2 టేబుల్ స్పూన్, చాట్ మసాలా కొద్దిగా, పుదీనా చట్నీ 1 టేబుల్ స్పూన్, నువ్వులు 1/2 కప్పు, బెల్లం పొడి 1 కప్పు, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత. కట్టా మీఠా మఖానా స్నాక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. దీనికోసం మఖానా బయట నుంచి కొనుక్కొని పెట్టుకోవాలి. మిగతావన్నీ కూడా మనకి ఈ పౌడర్స్ అవన్నీ కూడా మన ఇంట్లో ఉండేవే. ఆమ్చూర్ పౌడర్ కానీ, జీలకర్ర పొడి, ధనియాల పొడి ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉండేవే. ఇటువైపు మనము మీఠా విషయానికి వస్తే బెల్లం పొడి, అలాగే నువ్వులు అన్ని మన ఇంట్లో ఉండేవే. కొత్తగా తెచ్చుకోవాల్సింది ఏంటంటే కేవలం మఖానా మాత్రమే. మఖానా, ఇక మఖానా గురించి చెప్పాలంటే సూపర్ ఫుడ్ అండి అది. అసలు పిల్లలకు బోన్స్ స్ట్రెంగ్తెన్ అవ్వాలంటే పాలు, కాల్షియం ఇవన్నీ వీటి గురించి మాట్లాడుకుంటాం కదా. నువ్వులు ఎంత ప్రధానమైన పాత్ర పోషిస్తాయో ఇది కూడా అంతే. మంచి కాల్షియం కాబట్టి బోన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అలాగే ఇది మనకు హార్ట్ హెల్త్ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తుంది తెలుసా. ఎందుకంటే కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, బీపీ లెవెల్స్ ఏమైనా ఉంటే, ఫ్లక్చుయేషన్స్ ఏమైనా ఉంటే కూడా కంట్రోల్ చేస్తుంది. అలా హార్ట్ హెల్త్ కూడా చాలా మంచిది. ఇక ఇందులో ఉండేటువంటి విటమిన్స్ గురించి మాట్లాడుకుంటే ఇందులో పొటాషియం, మ్యాంగనీస్, ఫాస్ఫరస్, తర్వాత పెరోటిన్, మెగ్నీషియం ఇవన్నీ కూడా చాలా అధికంగా ఉంటాయన్నమాట. సో మంచి కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి కాబట్టి పిల్లలకు కూడా చాలా చాలా మంచిది. మరి ఈరోజు అటువంటి మఖానాతో నేను కట్టా మీఠా తయారు చేయబోతున్నా. అంటే ఇక్కడ 2 రకాలు చేస్తున్నానండి. ఒకటి స్వీట్ టేస్ట్ వచ్చే మఖానా, ఇంకోటేమో కొంచెం మనకి పుల్ల పుల్లగా కారం కారంగా ఉండేటువంటి ఒక మఖానా. దాంట్లో మీకేది ఇష్టమో మీరు అది చూస్ చేసుకోవచ్చు. లేదు అంటే 2 రకాలు చేసుకుంటా అంటే 2 రకాలు కూడా చేసుకోవచ్చు. అయితే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించేసుకుందాం. స్టవ్ వెలిగించేసుకుని కాస్త నెయ్యి వేసుకుందాం. నెయ్యిలో మఖానా వేయించుకుందాం. అంటే మనకు కట్టా మీఠా రెండిటికి ఉపయోగపడే విధంగా ముందుగా మఖానాను వేయించేసుకొని ఆ తర్వాత అసలైన ప్రాసెస్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తా. చాలా ఈజీ అండి. ఏదో పేరుకి ఏదో కట్టా మీఠా మఖానా స్నాక్ అని చాలా పెద్దగా ఉంది అని అనిపించవచ్చు, కానీ చాలా ఈజీ. అండ్ ఎవరైనా మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా ఈ స్నాక్ని మీరు వాళ్ళకి టేస్ట్ చూపించవచ్చు. నెయ్యి కాస్త కరిగిన తర్వాత ఇదిగోండి ఇలానే 2 బౌల్స్ మఖానా తీసుకున్నాను. ఒకటి స్వీట్కి, ఒకటి హాట్కి. సో ముందుగా ఈ 2 కూడా వేసేసి నెయ్యిలో వేయించేస్తున్నాను. ఇక్కడ మఖానా వేయించకపోతే అస్సలు బాగోదు, ఖచ్చితంగా వేయించాలి. ఇది ఒక్కసారి వేయించేస్తాను. పిల్లలకి స్నాక్ బాక్స్లో చక్కగా వారంలో 3 రోజులు ఇది ఇవ్వండి. చాలా చాలా బలకరమైంది, వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. వేయించినప్పుడు ఏంటంటే కరకరలాడుతుంది మఖానా, వేయించకపోతే మెత్తగా ఉంటుంది. పూల్ మఖానా అంటూ ఉంటారు. మనకు నేతిలో వేయించుకుంటే బాగుంటుంది, నేతిలో లేదంటే వెన్నెలో వేయించుకుంటే బాగుంటుంది, నూనెలో కన్నా కూడా.
మనకు ఇలా వేడి మీద కన్నా కూడా కాస్త చల్లారిన తర్వాత ఆ క్రిస్పీనెస్ అనేది ఇంకా చాలా బాగుంటుంది అనమాట. సరే కాస్త రంగు కూడా మారింది. ఒక్కసారి ఎందుకంటే ఇది ఎంత బాగా వేయిస్తే మనం చేసేటువంటి స్నాక్ అంత టేస్టీగా ఉంటుంది. ఇది సిమ్లో పెట్టుకుందాం ఒకసారి. ఇందులో ఉండేటువంటి సగం మఖానా ఏదైతే ఉందో మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. సమానంగా తీసుకున్నాం అనమాట. ప్రస్తుతానికి ఇది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఈ బాండీలో మనకు మఖానా ఆల్రెడీ ఉంది కాబట్టి దీన్ని మనం కాస్త కట్టా మీటా కాకుండా కట్టాక చేసుకుందాం. సో ముందుగా ఏం వేస్తున్నాను, ఇందులో కాస్త ఉప్పు, కావాలంటే ఇంకొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే నెయ్యి మనకి అబ్జార్బ్ చేసేసుకుంది కాబట్టి కాస్త నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఆ తర్వాత కాస్త మిరియాల పొడి, సో కొంచెం గొంతుకు హాయిగా ఘాటుగా ఉండడానికి కాస్త మిరియాల పొడి. ఆ తర్వాత కాస్త కారం. ఇవన్నీ డ్రై పౌడర్సే అండి. సో అందుకేంటి అంటే మనకు చక్కగా పైన అంటుకుంటుంది అనమాట. కొంచెం నెయ్యి వేసుకుంటే మనకి దీంట్లో పొళ్ళు బాగా అంటుకుంటాయి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని కావాల్సిన వేరే పొళ్ళు కూడా వేసేసుకుందాం. ధనియాల పొడి తర్వాత కాస్త జీలకర్ర పొడి. ఇవన్నీ మనం డ్రైగా పైన నుంచి వేసేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత కొంచెం పుల్ల రుచి రావడానికి కాస్త ఆమ్చూర్ పౌడర్, ఆ తర్వాత చాట్ మసాలా, ఆ తర్వాత చివరిగా చిన్న మింట్ చట్నీ అన్నమాట. సో చివరిగా మింట్ చట్నీ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇలా పక్కన ఉంచేద్దాం కాసేపు. మంచిగా ఆ వేడికి ఇంకొంచెం బాగా దగ్గర పడతాయి. ఇప్పుడు ఇటువైపు బాండీలో మనం ఏం చేద్దామంటే స్వీట్కి సంబంధించి తయారు చేసుకుందాం. స్వీట్కి సంబంధించి అంటే ఇది నాకు తెలిసి చాలా మంది కొంచెం కొత్తగా ఉంటుంది. సరే ఇంతవరకు అయితే మామూలుగా మసాలా పౌడర్స్ అన్ని కూడా వేసుకున్నాం మఖానాలో, అదంతా ఓకే. ఇప్పుడు స్వీట్ పరంగా మనం ఏం యాడ్ చేస్తున్నాము అంటే బెల్లం పొడి. మన దగ్గర ఉన్నటువంటి మఖానా క్వాంటిటీకి తగ్గట్టుగా కాస్త బెల్లం పొడి వేసుకుందాం. ఇది ఒకసారి కొంచెం నీళ్లు పోసుకొని బెల్లం పొడిని కరిగించుకుందాం. కరిగేంత వరకు వేసుకుంటే సరిపోతుందండి. ఇది ఒకసారి బాగా కలిపేసుకుందాం. కరిగిన తర్వాత ఒక 2 మరుగులు వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. అప్పుడు ఏంటంటే మనకి చక్కగా అంటే ఆ బెల్లం కూడా కాస్త మరిగితే రుచి బాగుంటుంది. ఇది మీకు ఆ పిల్లలకు బాక్స్లో ఇవ్వచ్చు. ఈ స్వీట్ది కూడా బాక్స్లో ఇవ్వచ్చు 100%. అంటే మనకి క్యారమిల్ పాప్కార్న్ ఉంటుంది కదా, అలా అనమాట. అంటే ఆ స్టైల్లో వాళ్ళు తింటారు. అంటే ఇందులో మనం ఏం బయటవి ఏమి వేయకుండా చక్కగా ఇంట్లో ఉండేవే వేస్తున్నాము. ఇది కొంచెం మనకు దగ్గర పడితే ఏంటంటే కొద్దిగా పాకం, అంటే ప్రాపర్ పాకం లాగా అవసరం లేదు, కొంచెం మరీ నీళ్లగా లేకుండా. ఎందుకంటే మఖానా దానికి కోట్ అవ్వాలి, కోటింగ్ లాగా రావాలి కాబట్టి కొంచెం మనకు థికెన్ అవ్వాలి. ఇది 1 నిమిషం పాటు ఇలా మరిగిందనుకోండి కొంచెం థికెన్ అవుతుంది. సాధ్యమైనంత వరకు బెల్లం కూడా అండి, మామూలుగా నల్ల బెల్లం అనేది చాలా మంచిది ఆరోగ్యానికి. అందులో కూడా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, అందులో కూడా కొన్ని షుగర్స్ ఉంటాయి. బెల్లంలో షుగర్ లేదు అన్నమాట, అసలు లేదు అని మాత్రం అనుకోకండి. లేదు అని అనుకుని ఫుల్గా తినేయకండి, అందులో కూడా ఉంటుంది. కాకపోతే ఏంటంటే కొంచెం గుడ్ షుగర్స్ ఉంటాయి. అండ్ నల్ల బెల్లంలో ఇంకొంచెం తక్కువ షుగర్స్ ఉంటాయి, తక్కువ క్యాలరీస్ కూడా ఉంటాయి. కాబట్టి నల్ల బెల్లం, మీకు నాణ్యమైన నల్ల బెల్లం ఎక్కడ దొరికితే 100% ట్రై చేయండి. ఇది కొంచెం దగ్గర పడిందండి. ఇప్పుడు ఇందులో కాస్త నువ్వులు వేసుకుందాం. ఇది ఒకసారి కలిపేసుకుందాం నువ్వులు వేసి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం ముందుగా నేతిలో వేయించుకున్నటువంటి మఖానా ఏదైతే ఉందో అది ఈ బెల్లం పాకంలో వేసేసుకుందాం.
చాలా బాగుందండి, చూడడానికి మాత్రం చాలా బాగుంది, చాలా టెంప్టింగ్గా కూడా ఉంది. నేను ఎప్పుడూ స్వీట్ లవర్నే కాబట్టి కొంచెం ఫస్ట్ నాకు దీని మీదనే మనసిపోతుంది. కానీ ఇది ఇప్పుడే ఆఫ్ చేయకూడదండి, ఇది మనకు చక్కగా కాస్త లో ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు ఉంచాలి. ఆ మఖానా ఆ బెల్లం పాకము అంత బాగా కలిసి కాస్త మఖానా లిటిల్ మెత్త పడినా కూడా పడచ్చు, ఎందుకంటే బెల్లం పాకంతో ఉంది కాబట్టి. మనకు ఆ పాకం ప్రాపర్గా పట్టాలంటే ఖచ్చితంగా ఒక 2 నిమిషాలు, అంతగా నాకర్లేదు 2 నిమిషాలు సమయం పడుతుంది. మీ అందరి కోసం ఈ చిట్కా. సాధారణంగా పిప్పి పన్ను మనకు చాలా నొప్పి తెప్పిస్తూ ఉంటుంది. ఆ నొప్పి తగ్గించాలంటే ఏం చేయాలి? కర్పూర తైలంలో దూదిని ముంచి అలా మనకి నొప్పి ఎక్కడైతే ఉందో అక్కడ అద్దుకున్నట్టయితే నొప్పి చాలా వరకు తగ్గుతుంది. అంతేకాకుండా నిమ్మరసంలో కాస్త ఇంగువ వేసి కొంచెం వెచ్చ చేసి దాన్ని మనం దూదితో నొప్పి దగ్గర పెట్టుకున్నట్టయితే కూడా నొప్పి చాలా వరకు లాగేస్తుంది. మరి ఈ చిట్కాలు మీకు అవసరమైతే తప్పకుండా ప్రయత్నించండి. మనం చక్కగా కట్ట మీఠా మఖానా స్నాక్ తయారు చేసుకుంటున్నాం కదా. ఇటువైపు ఏమో మీఠా, ఇటువైపు ఏమో కట్ట. చక్కగా ఇందులో ఆమ్చూరు పొడి అన్ని, చాట్ మసాలా పొడి అన్నీ ఉన్నాయి కాబట్టి పుల్ల పుల్లగా కారం కారంగా ఇది ఉంటుంది. ఇటువైపు చూసుకుంటే చక్కగా తీయ తీయగా కమ్మగా ఉంటుందన్నమాట. ఇలా చక్కగా ఇటువైపు ఏమో మనకి బెల్లం పాకం అంతా కూడా మన మఖానాకి చక్కగా చుట్టుకుపోయింది. ఆహా, భలే ఉందండి అసలు. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇది మనకి థియేటర్స్కి వెళ్ళినప్పుడు క్యారమెల్ పాప్కార్న్ అని ఇస్తారు కదా, అదే స్టైల్లో ఉందన్నమాట. ఇప్పుడు ఇలా 2 బౌల్స్ తీసుకున్నాం కదా, 2 సమానంగా మనం చక్కగా సర్వ్ చేసేసుకుందాం. ముందుగా మీఠా సర్వ్ చేస్తాను. ఇలా చక్కగా మీఠా, ఆ తర్వాత కట్ట. మరి మీకు స్వీట్ మీకు చాలా ఇష్టమైతే గనక మీరు ఈ ప్రొసీజర్ని ఫాలో అవ్వచ్చు. చాలా చాలా సింపుల్ ప్రొసీజర్. ఇది కూడా చాలా సింపులే అండి, ఒళ్ళు ఎక్కువ వేసాను అంతే. అన్ని టకటకా తీసుకొని వేసేయడమే, పెద్ద విషయం ఏం కాదు. ఇలా చక్కగా సర్వ్ చేసేసుకొని ఇలా చక్కగా కట్ట మీఠా మఖానా స్నాక్ తయారైపోయింది. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. కట్ట మీఠా మఖానా స్నాక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పూల్ మఖానా 2 కప్పులు, కారం 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్, ఆమ్చూర్ 1/2 టేబుల్ స్పూన్, చాట్ మసాలా కొద్దిగా, పుదీనా చట్నీ 1 టేబుల్ స్పూన్, నువ్వులు 1/2 కప్పు, బెల్లం పొడి 1 కప్పు, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత. కట్టా మీఠా మఖానా స్నాక్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నెయ్యి వేసి వేడైన తర్వాత అందులో పూల్ మఖానా వేసి వేయించుకోవాలి. సగం పూల్ మఖానా తీసి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మిగిలి ఉన్న పూల్ మఖానా బాండీలో కాస్త ఉప్పు, మిరియాల పొడి, కాస్త కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఆమ్చూర్, కాస్త చాట్ మసాలా, పుదీనా చట్నీ వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మరో స్టవ్ వెలిగించి బాండీలో కాస్త బెల్లం పొడి, కొంచెం నీళ్లు పోసి దగ్గర పడేంత వరకు మరిగించుకోవాలి. అందులో నువ్వులు, ముందుగా వేయించుకున్న పూల్ మఖానా వేసి బాగా కలుపుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి బెల్లం మఖానా, మరొక సర్వింగ్ బౌల్లోకి ముందుగా వేయించుకొని పెట్టుకున్న కట్టా మఖానా వేసి సర్వ్ చేసుకుంటే కట్టా మీఠా మఖానా స్నాక్ రెడీ. చూసారు కదా, కట్టా మీఠా మఖానా స్నాక్ ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. ఇక రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ముందు నాకు స్వీట్ ఇష్టం కాబట్టి స్వీట్ టేస్ట్ చేసేస్తాను. బాలే ఉందండి, మరీ కరకరలాడుతూ లేదు. ఆ బెల్లం పాకంలో బాగా మునిగి తేలింది కాబట్టి ఆహా, టేస్ట్ అయితే భలే ఉందండి. ఇప్పటి వరకు నాకు తెలియదండి మఖానా బెల్లం కాంబినేషన్ ఇంత బాగుంటుందా అని. ఆహా, స్వీట్ అయితే చాలా బాగుంది. ఇక చక్కగా కారం కరకరగా ఉంది. ఇది భలే ఉందండి. కారము, ఆమ్చూరు పొడి టేస్ట్, చాట్ మసాలా టేస్ట్ చాలా చాలా బాగా తెలుస్తుంది. చాలా బాగుందండి. పిల్లలకైతే నిజంగా స్వీట్ ఇష్టపడే పిల్లలకు అలా మీరు బెల్లం పాకంతో చేసి పెట్టండి, లొట్టలు వేసుకుంటూ తింటారు. కాకపోతే కొంచెం ఫాస్ట్గా తినేయాలి అదనమాట.
సో ఇలా మనం కట్టా మీఠా మకానా స్నాక్ తయారు చేసుకున్నాము. ఇక రెండో వంటలోకి వెళ్ళిపోదామా. నేను తయారు చేయబోయే రెండో వంట ప్రోటీన్ ఎనర్జీ లడ్డు. ప్రోటీన్ ఎనర్జీ లడ్డూలు అంటే చాలా రకాలే మీరు చూసే ఉంటారు. మరి ఈ రోజు అమృతం కార్యక్రమంలో ఈ ప్రోటీన్ ఎనర్జీ లడ్డు నేను ఎలా తయారు చేయబోతున్నానో అమృతం స్టైల్లో చూద్దాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. ప్రోటీన్ ఎనర్జీ లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రోల్డ్ ఓట్స్ 1 కప్పు, రెగ్యులర్ ఓట్స్ 1 కప్పు, మరమరాలు 1/2 కప్పు, అవిసె గింజల పొడి 4 టేబుల్ స్పూన్లు, తరిగిన బాదాం కొద్దిగా, తరిగిన కిస్మిస్ కొద్దిగా, చాకో చిప్స్ కొద్దిగా, తేనె 1/2 కప్పు, పీనట్ బటర్ 2 టేబుల్ స్పూన్లు, వెనీలా ఎసెన్స్ 1 టేబుల్ స్పూన్. ప్రోటీన్ ఎనర్జీ లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే ప్రోటీన్ ఎనర్జీ లడ్డూలో ఈ లడ్డు తయారు చేసుకోవడానికి మనకి స్టవ్తో పని లేదు, అసలు అవసరం లేదు. కాబట్టి సో మీరు చక్కగా యంగ్స్టర్స్, ఇప్పుడిప్పుడే వంటలు నేర్చుకుంటున్న వాళ్ళు కూడా హాయిగా ఈ వంట నేర్చుకోవచ్చు. ఎందుకంటే నిప్పుతో పని లేదు కాబట్టి సేఫ్గా చేసుకోవచ్చు. అయితే ముందుగా దీంట్లో నేను రోల్డ్ ఓట్స్ వాడుతున్నాను, మామూలు ఓట్స్ కూడా వాడుతున్నాను. రోల్డ్ ఓట్స్ ఎందుకు వాడుతున్నాను అంటే ఇందులో కార్బోహైడ్రేట్స్ చక్కగా ఉంటాయి. అంటే కావాల్సిన చక్కటి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, పెరోటిన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి, మంచి ఎనర్జీని అందిస్తుంది. అలాగే ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఎందుకు రోల్డ్ ఓట్స్ వాడతారు ఎక్కువగా అంటే గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అంటే మామూలు ఓట్స్తో కంపేర్ చేసుకుంటే. అందుకు కూడా డయాబెటీస్ ఉన్న వాళ్ళు చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇదేంటి అంటే మనకు రోల్డ్ ఓట్స్ ఒంట్లో ఉండేటువంటి కొవ్వును చాలా వరకు తగ్గిస్తుంది, కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. అలాగే హై ఎనర్జీ అని చెప్పాను కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది. మంచి ఫైబర్ కంటెంట్ కూడా ఇదనమాట. అయితే ఇక్కడ మనకు పీనట్ బటర్ కూడా వాడుతున్నాం. అంటే పీనట్ బటర్ చాలా మందికి తెలుసు, మామూలుగా బ్రెడ్ మీద పూసుకొని మనం టక్కని అలా తినేస్తూ ఉంటాము. పీనట్ బటర్కు ఉన్నటువంటి విలువలు ఏంటి? ఇందులో వైటమిన్ ఈ ఎక్కువగా ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, మంచి గుడ్ అమౌంట్ ఆఫ్ ఫోలేట్ కూడా ఉంటుంది. అంటే ఫోలేట్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకు జింక్, ఐరన్ మన శరీరానికి చాలా బాగా అందుతుందన్నమాట. ఇందులో కూడా మన గ్లైసెమిక్ ఇండెక్స్ లెవెల్స్ చాలా వరకు తగ్గించే అవకాశం ఉంది, ఇందులో కూడా చాలా తక్కువగా ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఇది మనకు స్ట్రెస్ని కూడా చాలా వరకు తగ్గిస్తుంది తెలుసా. అంటే మానసిక ఒత్తిడితో ఇబ్బంది పడుతున్న వారు కూడా చక్కగా అంటే ఎప్పుడో ఒకసారి మీరు పీనట్ బటర్ తిన్నారంటే కొంచెం ప్రశాంతంగా హాయిగా ఉంటుందన్నమాట. ఆ తర్వాత అవిసె గింజల పొడి వాడుతున్నానండి. ఇక అవిసె గింజల పొడి గురించి చెప్పాలి అంటే అవిసె గింజల పొడి మనకి ఒంట్లో ఉండేటువంటి కొలెస్ట్రాల్ని చాలా వరకు తగ్గిస్తుంది, బీపీ తగ్గిస్తుంది, అలాగే క్యాన్సర్ కారకాన్ని తగ్గిస్తుంది. అలాగే ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే శరీరంలోని ఎర్ర రక్త కణాలను కూడా పెంచడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అలా ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి మన ఫ్లాక్ సీడ్స్ పొడితో. అయితే నేను స్టవ్తో పని లేదు అని చెప్పాను కదా. ముందుగా ఏం చేయాలి? ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. మిక్సింగ్ బౌల్ తీసుకొని ముందుగా ఓట్స్ వేసుకుంటున్నాను, రోల్డ్ ఓట్స్. ఆ తర్వాత నార్మల్ ఓట్స్ కూడా కొన్ని వేసుకున్నాను. ఇలా చక్కగా ఓట్స్ వేసేసుకున్నాను. ఆ తర్వాత ఇందులో మరమరాలు కూడా వేసేసుకుందాం. పిల్లలకు కూడా మంచి హై ఎనర్జీ మరమరాలు. ఆ తర్వాత అవిసె గింజల పొడి. అవిసె గింజల పొడి చూసుకోండి, అంటే మీకు కావాల్సిన క్వాంటిటీని బట్టి ఒక 1.5 to 2 స్పూన్స్ వేసాను. ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీలో ఎక్కువగా వేసేస్తే మళ్ళీ కొంచెం చేదు అనే ఎలిమెంట్ రావచ్చు. అందుకేంటి అంటే చూసుకొని వేసుకోండి. ఆ తర్వాత బాదాం పలుకులు కూడా వేసుకుందాం. అంటే మనకు లడ్డు చుట్టినప్పుడు చక్కగా మధ్య మధ్యలో బాదం పలుకులు వస్తే కూడా బాగుంటుంది. ఆ తర్వాత కిస్మిస్లు కూడా చక్కగా వేసేసుకోవచ్చు. ఆ తర్వాత చాకో చిప్స్ కూడా వేసుకుందాం. చాకో చిప్స్ ఇంకొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇందులో మనకి మిల్క్ చాకో చిప్స్ కూడా ఉంటాయి, వైట్ కలర్వి, వైట్ చాకో చిప్స్ కూడా అలా కూడా తీసుకోవచ్చు. ఇది ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇది తేనె అన్నమాట. తేనె కూడా వేసుకుందాం. అంటే ఇప్పుడు మెయిన్ మనకి ఇందులో బైండింగ్ ఏముంది, ఇప్పుడు మనలో లడ్డూలు ఎలా కట్టుకుంటాము అని మనం ప్రశ్నించుకుంటే కనుక తేనెతోనే మనం బైండింగ్ జరుగుతుంది. ఇది మీరు ఎక్కువ క్వాంటిటీస్ తీసుకొని లోపల భద్రపరిచి అలా కాకుండా ఒక 2 రోజులు పెట్టుకుంటే బెటర్. అంటే ఇందులో మనం వేరే ఎక్స్ట్రాగా ఏం వాడట్లేదు కదండి. అందుకేంటి అంటే మనకు అప్పటికప్పుడు తింటే చాలా మంచిది. 2 రోజుల వరకు చేసుకోండి. అన్నీ పచ్చివే కదా, పెద్ద వేయించుకునే పని కూడా ఏమీ లేవు. ఆ తర్వాత ఇందులో పీనట్ బటర్ కూడా వేసుకుందాం. కొంతమందికి పీనట్ అలర్జీ ఉంటుంది, 100% అది యాక్సెప్ట్ చేస్తా. అంటే పల్లీలు పడవు, పల్లీలు కానీ ముఖ్యంగా బటర్, పీనట్ బటర్ చాలా మందికి పడదు. అలాంటి వాళ్ళు ఒకసారి చూసుకోండి. ఆ తర్వాత చక్కటి రుచి కోసము ఇది మనకు ఓవరాల్గా ఈ
లడ్డూల ఎసెన్స్ని, ఆ టేస్ట్ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట వెనీలా ఎక్స్ట్రాక్ట్. చాలా కొంచెమే వేసానండి. ఇది కూడా మనకు రెండు రకాలు. ఒకటి చాలా చవక ధరలో దొరికేటువంటి వెనీలా ఎసెన్స్, ఒకటి మీకు 10, 15, 20 రూపాయలలో దొరికిపోతుంది. అది అస్సలు మంచిది కాదు. మీకు కొంచెం కాస్ట్లీ ఉంటాయి. కొంచెం పెద్ద మార్కెట్లోకి వెళ్తే కొంచెం మన కాస్ట్లీ దొరుకుతాయి అన్నమాట. అలాంటివి కొద్దిగా బెటర్. అంటే అది చాలా రోజులు వస్తాయండి మీకు. అంటే ఆల్మోస్ట్ అది వీటికంటూ ఎక్స్పైరీ డేట్స్ ఒక 2 years ఉంటాయి ఖచ్చితంగా. అందుకేంటి అంటే 2 years వరకు 100% వస్తాయి. ఓకే, ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి. ఎలా కలుపుకోవాలి అంటే మనకు ఉండలు కట్టుకోవడానికి అణువుగా కలుపుకోవాలన్నమాట. ఇలా మిక్స్ చేస్తూ ఉంటారు. అంతకన్నా ముందు మీ అందరి కోసం ఈ చిట్కా. సాధారణంగా అరటికాయ, వంకాయ ముక్కలు త్వరగా నల్లబడిపోతూ ఉంటాయి. ఈసారి నల్లబడకుండా ఉండాలి అంటే వాటిని ఉంచేటువంటి ఆ నీళ్ళు ఏవైతే ఉన్నాయో దాంట్లో 2-3 చెంచాల పాలు వేసినట్టయితే వంకాయ ముక్కలు, అరటికాయ ముక్కలు నల్లబడకుండా ఉంటాయి. ఈసారి ఈ చిట్కాను ఉపయోగించండి. మనము ఓట్స్లో కావాల్సినవన్నీ కూడా అంటే పీనట్ బటరు, తేనె, అవిసె గింజల పొడి ఇవన్నీ కూడా వేసుకొని ఎటువంటి అంటే పాలు ఇటువంటివి ఏమి వేసుకోకుండా ఉండ కట్టుకోవడానికి అణువుగా మనము ఒక కన్సిస్టెన్సీని ప్రిపేర్ చేసుకొని ఇలా చక్కగా ఉండలాగా కట్టేసుకున్నాం అనమాట. మంచి హై ప్రోటీన్ ఎనర్జీ లడ్డు రెడీ అయిపోయింది. ఈ ప్లేట్లోకి వేసేసుకుందాం. కూడా చక్కగా హై ఎనర్జీ బనానాతో అలాగే కీరాతో ముస్తాబైపోయింది. ఈ ప్రోటీన్ ఎనర్జీ లడ్డూని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. ప్రోటీన్ ఎనర్జీ లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రోల్డ్ ఓట్స్ 1 కప్పు, రెగ్యులర్ ఓట్స్ 1 కప్పు, మరమరాలు 1/2 కప్పు, అవిసె గింజల పొడి 4 టేబుల్ స్పూన్లు, తరిగిన బాదాం కొద్దిగా, తరిగిన కిస్మిస్ కొద్దిగా, చాకో చిప్స్ కొద్దిగా, తేనె 1/2 కప్పు, పీనట్ బటర్ 2 టేబుల్ స్పూన్లు, వెనీలా ఎసెన్స్ 1 టేబుల్ స్పూన్. ప్రోటీన్ ఎనర్జీ లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో రోల్డ్ ఓట్స్, రెగ్యులర్ ఓట్స్, మరమరాలు, అవిసె గింజల పొడి, తరిగిన బాదాం, తరిగిన కిస్మిస్, కొంచెం చాకో చిప్స్, కావలసినంత తేనె, పీనట్ బటర్, వెనీలా ఎసెన్స్ వేసి బాగా దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. అలా కలుపుకున్న మిశ్రమాన్ని లడ్డూల్లాగా చుట్టుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ప్రోటీన్ ఎనర్జీ లడ్డు రెడీ. ప్రోటీన్ ఎనర్జీ లడ్డు ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో చూసారు కదా. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఓట్స్ తెలుస్తుంది బాగా, మరమరాలు తెలుస్తున్నాయి, స్వీట్ కరెక్ట్గా సరిపోయింది. అంటే ఎక్కువ లేదు, తక్కువ లేదు, పర్ఫెక్ట్గా ఉంది. మధ్య మధ్యలో మనకు ఆ వెనీలా టేస్ట్ కూడా తెలుస్తుంది, అంటే ఆ రుచి కూడా తెలుస్తుంది. బాగుందండి. కరకరలాడుతూ లైట్ స్వీట్నెస్తో చాలా చాలా హెల్తీగా అనిపిస్తుంది. తింటుంటేనే చాలా హెల్తీగా అనిపిస్తుంది. తప్పకుండా ఈ హై ప్రోటీన్ ఎనర్జీ లడ్డూని మీరు కూడా ప్రయత్నించండి. చూసారు కదా, మరి ఇవాల్టి అమృతంలో నేను పరిచయం చేసిన ఈ 2 వంటకాలు. రేపటి అమృతం కార్యక్రమంలో మరో 2 వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.